నేను మీకు చెబుతున్నాను ఈ రాత్రి, నువ్వు కూడా చిన్నవాడివని, చిన్నదాన్నని, నా దగ్గర చిన్నదే ఉన్నది, నా దగ్గర సంపాదన లేదు, నేను అందరిలో వెలివేయబడిన వాడిని, చిన్నవాడిని, తక్కువ నేను బాధపడదు. నీతోనే దేవుడు పనిచేస్తాడు. నువ్వు దేవునికి కావాలి. అరచేయంత మేఘం ఒక గొప్ప వర్షాన్ని ఇచ్చినట్లు నీ చేతిలో 5 రూపాయలు ఉంది ఈరోజు, నీ చేతిలో 10 రూపాయలే ఉంది ఈరోజు, నీ చేతిలో 1000 రూపాయలే ఉంది ఈరోజు. దేవుడు అంటున్నాడు, దాన్ని పట్టుకున్న వైపు చూస్తే అది నీకు కావలసినంత వర్షాన్ని ఇస్తుంది, అది నీకు కావలసినంత అక్కర తీరుస్తుంది, అది నీకు కావలసినంత దీవెనిస్తుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో కొంచెమే ఉందని భయపడకుండా ఆ కొంచెమును పట్టుకుని ప్రభు వైపు చూసి, నా దగ్గర ఇదే ఉంది ప్రభువా, అద్భుతం చేయ అని దేవుని అడిగితే నీకోసమైన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, స్వస్థత కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, నీ కొరతలను తీర్చే అద్భుతాలు చేస్తాడు, నీ సమస్యలను తీర్చే ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయగలడు. నీకే కొరతున్నా నువ్వు భయపడమాకు, నీకే కొరతున్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఉన్నదాన్ని పట్టుకుని ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ దగ్గర ఉన్న కొంచెముని విస్తరింపచేసింది, నీ దగ్గర ఉన్న కొంచెము ధనముని నీకు కావలసినంతగా మార్చింది, నీ దగ్గర ఉన్న కొంత సంపాదనని కావలసినంతగా మార్చింది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, నా జీతం 15,000 మా జీతం 20,000 మా ఇంటికి సరిపోట్ల, మా పిల్లల చదువులకి, మా అద్దెలకి, మేము కట్టవలసిన వాటికి, ఈఎంఐలకి, వీటికే సరిపోతుంది. తినడానికి సంతోషంగా మా ఇంట్లో 1 రూపాయి కూడా మిగలట్లేదండి. ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి ఒకవేళ కూడా అలా ఉంటే, నీతో ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సహోదరుడిగా, మీ ఇంట్లో పుట్టకపోయిన మీ ఇంట్లో పుట్టిన వాడిగా ఈ రాత్రి మీతో చెబుతున్నాను, నీ చేతులు ఎంత ఉన్నదో అంత పట్టుకొని ఒక్కసారి ఆయన వైపు చూడు. ఆయన నీ చేతిలో ఉన్నదాన్ని మొత్తాన్ని మార్చేస్తాడు. మార్చుటకు సమర్థుడు, శక్తివంతుడు, బలమైన దేవుడు, కార్యము చేయగలిగే దేవుడు, అద్భుతములు చేయగలిగే దేవుడు. నమ్ముతావా? చిన్న మేఘం దేశాన్ని కమ్ముకునే వర్షం వచ్చింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినేలా మారింది. కారణం కేవలం వారి ప్రార్థన. నువ్వు నేను మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రి చేస్తావా?